హ్యాపీ బాబు పుట్టిన 5th డే నుండి ఆయిల్ మసాజ్ నేనే ఇస్తున్నాను వాడికి. ఇంతకు హ్యాపీ ఎవరనుకుంటున్నారో, మా బాబుని మేము ముద్దుగా హ్యాపీ అని పిలుచుకుంటున్నాము. వాడికి ఇంకా పేరు పెట్టలేదు, కానీ నేను కన్సీవ్ అయినప్పుడే అనుకున్నాను అనమాట, పాప పుడితే యాపిల్ అని, బాబు పుడితే హ్యాపీ అని పిలుచుకుందామని చెప్పి. ఆయిల్ మసాజ్ అనేది పిల్లలకి చాలా హ్యాపీ టైం అనమాట. ఆయిల్ మసాజ్ చేశాక హ్యాపీ నియర్లీ ఒక 3 hours పడుకుంటాడనమాట. ఆ తర్వాత స్నానం చేపిచ్చేస్తాను. డైలీ నెయిల్స్ ట్రిమ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. మోస్ట్లీ ఫీడింగ్ ఇచ్చేటప్పుడే ట్రిమ్ చేసేస్తాను, అప్పుడైతేనే వాడు చేయనిస్తాడనమాట, లేకపోతే చేయనీడు. వాళ్ళ నెయిల్స్ చాలా షార్ప్ ఉంటాయి, మొత్తం గీరేసుకుంటున్నాడు. తర్వాత ఫీడింగ్ ఇచ్చేసి బర్పింగ్ ఇచ్చానమాట. బర్పింగ్ అయిపోయాక ఇక పడుకున్నాడు. ఈ పడుకునే టైంలోనే ఇంకా మిగతా పనులన్నీ చేసేసుకోవాలి, నేనైనా మా హస్బెండ్ అయినా. యూట్యూబ్లో ఒక మంచి డ్రింక్ గురించి చూసానమాట, మిల్క్ ఇంప్రూవ్ చేసుకోవడానికి. 1 లీటర్ వాటర్లోకి 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ వామా, 1 స్పూన్ సోంపు అనమాట. అదంతా బాయిల్ అయ్యి 1/2 లీటర్ వచ్చేదాకా బాయిల్ చేసుకోవాలి. ఆ వాటర్ని వడగట్టుకొని తాగేయాలన్నమాట. బాగుంటుంది టేస్ట్ కూడా. ఆ తర్వాత నేను బ్రేక్ఫాస్ట్ చేసేస్తున్నాను. దోశ రెగ్యులర్గా చేసినట్టే దోశ తెప్పించుకున్నాను. ఈ మధ్య ఇంట్లోనే చేసుకుంటున్నాను, కానీ కుదరినప్పుడైతే బయట నుండి తెప్పించుకొని తినడమే. ఆ రోజు పాలకూర పప్పు, చికెన్ ఫ్రై చేసుకున్నాను అనమాట. 1 గ్లాస్ పప్పుకి దగ్గరగా 5-6 కట్టలు పాలకూర వేసుకొని చేసుకున్నాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మా హస్బెండ్కి అసలు ఆకుకూరలు నచ్చవైనా చాలా ఇష్టంగా తిన్నారు ఆ రోజు. డెలివరీ అయ్యాక నేను ఏమేమి తింటున్నాను ఏంటి అనేది దాని గురించి ఒక వీడియో చేస్తాను సపరేట్గా. నేను ప్రెగ్నెన్సీలో ఏ ఫుడ్ తీసుకున్నాను అనేది, ఏ డైట్ ఫాలో అయ్యాను అనేది కూడా ఒక వీడియో చేస్తాను, లాంగ్ వీడియో. కొంచెం టైం పడుతుంది, కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా 100 మెంబర్స్ ఉంటే 1000 సబ్స్క్రైబర్స్ అవుతారనమాట. తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మధ్య హ్యాపీ బాబు అసలు ఎక్కువసేపు పడుకోవట్లేదు అనమాట. వాడు ఏ పనులు చేసుకొని ఇట్లేదు. ఎంత తొందరగా వంట చేసుకొని తిందామని అనుకున్నా కూడా ఆఫ్టర్నూన్ 2 అయిపోతుందనమాట. తినేసరికి చాలా ఆకలి వేసేస్తుంది. కొన్నిసార్లు అసలు ఓపిక కూడా ఉండట్లేదు. అబ్బా లేచేసరికి ఎవరైనా వంట చేసి తినండి రండి అని పిలిస్తే ఎంత బాగుండేది అనిపిస్తుంది అప్పుడప్పుడు. కానీ తప్పదు, వేరే ఆప్షన్ లేదు. ఏ దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు అన్నట్టు ఇంకా కొంచెం ఓపిక చేసుకొని చేసేస్తున్నాను. ఈరోజు ప్రోటీన్లోకి చికెన్ ఫ్రై చేసుకుంటున్నాను. పప్పు కూడా ప్రోటీనే, అండ్ పాలకూర ఐరన్ అనమాట. ఖచ్చితంగా ప్రోటీన్ ఉండేటట్టు చూసుకుంటున్నాను డైట్లో. ఎగ్ అయినా, పన్నీర్ అయినా, చికెన్ అయినా. వంటలు అయితే చాలా బాగా కుదిరాయి అనమాట. ఇంకా ఈవినింగ్కి కూడా అదే తినేసాం ఇద్దరం. బాబుకి ఫీడింగ్ ఇస్తూ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, అందుకే మధ్య మధ్యలో వాడు వాయిస్ వినిపిస్తుంది. వాడు పడుకున్నప్పుడు ఇస్తే లేస్తాడని చెప్పి వాడు ఫీడింగ్ ఇచ్చేటప్పుడే వాయిస్ ఓవర్ ఇస్తా. మనకి సబ్స్క్రైబర్స్ అయ్యాక నా ప్రెగ్నెన్సీ జర్నీ వీడియో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. మీరేమంటారు నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి.